హాయ్ ఫ్రెండ్స్, వాట్సాప్ ఎవరోన్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే వాట్సాప్లో చాలామంది మెసేజ్ పంపి వీడియోస్ పంపి డిలీట్ చేస్తుంటారు కదా. అవి ఎలా రికవర్ చేయాలో ఇప్పుడు చెప్తాను అనమాట. అంటే వాట్సాప్లో రికవర్ అవుతావో మన సపరేట్గా యాప్ ఉంటుంది. చాలా యాప్స్ దొరుకుతాయి, కానీ ఈ యాప్ అయితే 100% వర్క్ అవుతుంది. ప్లేస్టోర్లో అవైలబుల్ ఉన్నది. ఓకే, కొన్ని యాప్స్ అయితే వర్క్ అవుతున్నట్టు అనిపిస్తాయి, కానీ ఒక మెసేజ్ అనేది కరెక్ట్గా రాకపోవచ్చు. అంతకన్నా ముందు ఒకసారి మన ఛానల్లో కంటెంట్ చూసి మీకు నచ్చినట్టయితే కానీ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే, దానికి సంబంధించి చార్ట్స్ పైన ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. చూడండి, ఈ యాప్ ఓపెన్ చేసాం అనుకోండి, మీరు ఒక సెట్టింగ్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు యాప్ అనేది వర్క్ అవ్వడం మొదలు పెడుతుంది. చూసినట్టయితే ఇక్కడ డిలీటెడ్ మీడియా అని ఉంటుంది, మెసేజ్ అని ఉంటుంది. ఈ మెసేజ్లో చూసినట్టయితే ఆటోమేటిక్గా ఇక్కడ నాకు హాయ్ అనే మెసేజ్ వచ్చింది కదా, ఇక్కడ మెసేజ్ వచ్చి ఆల్రెడీ డిలీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు వాట్సాప్ ఓపెన్ చేస్తున్నా, చూడండి ఇక్కడ 2 మెసేజ్లు డిలీట్ అయ్యి ఉన్నాయి కదా. అంటే హాయ్ అని ఒకటి వచ్చింది, స్టిక్కర్ ఒకటి వచ్చింది. ఈ 2 డిలీట్ అయిపోయి ఉన్నాయి. సో ఈ 2 మెసేజ్లు అనేది ఇక్కడ చూపించేస్తుంది అనమాట ఈ యాప్లోనే. ఈ యాప్ ఓపెన్ చేసాం అనుకోండి, ఇక్కడ హాయ్ ఒకటి, స్టిక్కర్ ఒకటి. అంటే స్టిక్కర్ ఎగ్జాక్ట్గా చూపించదు. అలాగే ఫొటోస్, వీడియోస్ ఏమొచ్చినా కూడా ఇక్కడ డిలీటెడ్ మీడియాలోకి యాడ్ అయిపోతాయి. అలాగే మీరు స్టేటస్ చూడాలనుకున్నా ఇక్కడ నుంచి స్టేటస్ చూడొచ్చు. అలాగే వేరే చార్ట్ ఓపెన్ చేస్తున్నాను చూడండి, ఇక్కడ చూడండి. ఈ చార్ట్ ఓపెన్ చేసినట్టయితే హాయ్, హలో, హౌ ఆర్ యూ, ఇక్కడ 3 మెసేజ్లు ఉన్నాయి కదా. ఇప్పుడు వాట్సాప్ ఓపెన్ చేసి చూద్దాము. చూడండి, వాట్సాప్ ఓపెన్ చేస్తే ఇక్కడ 3 మెసేజ్లు మనకి డిలీట్ అయిపోయి ఉన్నాయి, కానీ ఇక్కడ రికవర్ అయిపోయి ఇక్కడ ఉన్నాయన్నమాట. ఓకేనా, ఇక్కడ చూసినట్టయితే డిలీట్ చేసిన మెసేజ్లు మనకు నోటిఫికేషన్ బార్లోకి వచ్చేస్తాయి అనమాట. నార్మల్ మెసేజ్లు అయితే వాట్సాప్లోకి వస్తే, డిలీటెడ్ మెసేజ్ నోటిఫికేషన్లోకి వస్తే, ఇలా యాప్లోకి కూడా వస్తాయి. ఫొటోస్, వీడియోస్ అనుకోండి ఇక్కడికి వచ్చేస్తాయి అనమాట మీడియాలోకి. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యాప్కి సంబంధించి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, అలా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మీకు టెక్నాలజీ పరంగా, వీడియో పరంగా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ప్రతి ఒక్కరు షేర్ చేయండి, ఎవరొకరు యూస్. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.